వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. తెలుగు సినిమా టోటల్ ఇండియా వైడ్ గా పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరంటే రాజమౌళినే. తెలుగు సినిమాతో బాలీవుడ్ లో జెండా పాతిన డైరెక్టర్ కూడా ఆయనే. ఫస్ట్ టైం ఇండియా సినిమాకి 2000 కోట్ల కలెక్షన్ తెచ్చిపెట్టిన డైరెక్టర్ ఎవరంటే ఆన్ డౌట్ గా రాజమౌళి అనే అంటారు అందరూ. బాహుబలితో వచ్చిన క్రేజ్ అక్కడే ఆగిపోకుండా ఇంకా తెలుగు సినిమాని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. దీంతో ఆయన పేరు మారుమ్రోగిపోతుంది. అంతేగాక ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇక ఆయన 100% స్ట్రైక్ రేట్ తో తన సినిమాను తెరకెక్కిస్తుంటారు. ఆయన తీసిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలు ప్రపంచ పటంలో టాలీవుడ్ ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందరి చూపు తెలుగు చిత్ర పరిశ్రమ వైపే చూసేలా చేశారు. ఇప్పటికే తన దర్శకత్వంలో ఆయన ఎన్నో అవార్డులు, గౌరవాలు పొందారు. ఇప్పుడు ఈయన గురించి ఎందుకంటారా? ఇన్నాళ్ళు ఈయన సినిమాలు చేస్తుంటే జనం చూశారు. ఇకపై ఈయన డాక్యుమెంట్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. గతంలో వరల్డ్ సినిమాలో ఇండియన్ సినిమా ప్రస్తావన వస్తే బాలీవుడ్ గురించి చెప్పేవారు. అంటే ఇండియన్ సినిమాకి బాలీవుడ్ ముఖ చిత్రం అన్నట్లు. కానీ ఎప్పుడైతే రాజమౌళి పాన్ ఇండియా బాట పట్టాడో అప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. గ్లోబల్ లెవెల్లో ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ గురించే మాట్లాడుతున్నారు. రాజమౌళి వేసిన ఆ బాటలో ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు పాన్ ఇండియా బాట పట్టారు. అద్భుతమైన సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లారు. అందుకు ఆజ్యం పోసింది మాత్రం జక్కన్నే అని చెప్పాల్సిందే. ఆ తర్వాత తాను ప్రపంచ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ గ్లోబల్ సినిమా తీశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాజమౌళి జీవితంలో చాలానే మైలురాయిలున్నాయి. వాటిని ప్రస్తావిస్తూ ఇప్పుడు ఆయన జీవితం మీద ఒక డాక్యుమెంటరీ వస్తోంది. రాజమౌళి జీవితంపై డాక్యుమెంటరీ వస్తున్న విషయం అయితే 100% నిజం. అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఆ డాక్యుమెంటరీని అప్లాజ్ అండ్ ఫిల్మ్ కంపానియన్ ప్రొడక్షన్ లో నెట్ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తోంది. మోడర్న్ మాస్టర్ అనే పేరిట ఈ డాక్యుమెంటరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. అందులో ఫేమస్ డైరెక్టర్స్ జేమ్స్ కెమెరూన్, జో రోసో కామెంట్స్ కూడా ఉంటాయని టాక్. అలాగే ప్రభాస్, రానా, జూనియర్ ఎన్టీఆర్ కూడా తమ వ్యూస్ ని, ఒపీనియన్స్ ని షేర్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి కెరియర్ స్టార్టింగ్ నుంచి చూపిస్తారా, లేక బాలీవుడ్ సిరీస్ త్రిబుల్ ఆర్ గురించి మాత్రమే చూపిస్తారా అనేది సస్పెన్స్. ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 2 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందంట. ఇక దర్శక ధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా ఈయన సినిమాలకు క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. తన విజన్ తో కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు. ప్రపంచం మొత్తం కీర్తించిన డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ తో ది బెస్ట్ డైరెక్టర్ అని ప్రశంసించేలా చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి తెలుగు సినిమాలో ఉన్నందుకు ఖచ్చితంగా తెలుగు సినిమా ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి జీవితం ఆధారంగా ఒక డాక్యుమెంటరీ రాబోతుందంటే అది చిన్న విషయం అయితే కాదు. ఇన్నాళ్ళు ఆయన సినిమా కోసం చూసిన ఫ్యాన్స్ కు ఇప్పుడు ఆయన డాక్యుమెంటరీ చూసే అవకాశం దక్కుతోంది. నిజంగానే ఆయన జీవితం గురించి తీయదగ్గ విషయాలు చాలానే ఉన్నాయి. మిడిల్ క్లాస్ లో పుట్టిన ఆయన సక్సెస్ కు కారణం ఏంటి అని అడిగితే చిన్నప్పటి నుంచి పుస్తకాల పురుగుగా ఉండటమే అంటారు. రాజమౌళి వాళ్ళ ఊరి లైబ్రరీలో ఎక్కువగా అమర చిత్ర కథలు చదువుతూ వేరే ప్రపంచంలో విహరించేవారట. బాలభారతం, రామాయణం, బాల భాగవతం ఇలా ప్రతి పుస్తకాన్ని ఆయన చదివేవారట. అలాగే కథలు చదవటమే కాదు, వాటిని వేరే వాళ్లకు చెప్పటము నానమ్మ నుంచి నేర్చుకున్నారు రాజమౌళి. పుస్తకాలలోని కథలు తనదైన శైలిలో కొన్ని విషయాలు జోడించి చెప్పడంతో రాజమౌళికి అందరూ ఫిదా అయ్యేవారు. సాధారణ కథలను భారీ తరహా కథలుగా మార్చడం అప్పుడే అలవర్చుకున్నారు. రాజమౌళి ఇంటర్మీడియట్ చదివే సమయానికి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయితగా చెన్నైలో స్థిరపడ్డారు. దాంతో జక్కన్న కూడా అక్కడికి వెళ్లారు. ఇంటర్ పూర్తి చేశాక రాజమౌళి కొన్నాళ్లు ఖాళీగానే ఉండాల్సి వచ్చింది. అదే సమయంలో ఆయన సోదరుడు ఎంఎం కీరవానికి పెళ్లయింది. ఆయన సతీమణి శ్రీవల్లి రాకతో రాజమౌళి జీవితంలో మార్పు చోటు చేసుకుంది. జీవితంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు అని ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక రాజమౌళి అప్పటి నుంచే జీవితాన్ని సీరియస్ గా తీసుకోవడం ప్రారంభించారు. విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర ఎడిటింగ్ అసిస్టెంట్ గా చేరారు. తర్వాత విజయేంద్ర ప్రసాద్ కి మంచి పేరు రావడంతో ఎక్కడో పనిచేయడం ఎందుకని ఆయన దగ్గరే అసిస్టెంట్ గా చేరారు. ప్రతి సన్నివేశం పూర్తవగానే నేనైతే ఇంకా బాగా తీసేవాడిని అని జక్కన్న అనుకుంటూ ఉండేవారు. ఆ ఆలోచనే ఆయనలోని దర్శకుడిని బయటకు తీసింది. హైదరాబాద్ కు వచ్చి గుణం గంగరాజు ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నారు. అక్కడ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటితో కలిసి తిరిగేవాడు. ఆ తర్వాత వారిద్దరూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర పనిలో చేరారు. వీరితో పాటు నాలుడు డైరెక్టర్ ముళ్లపూడి వర రాఘవేంద్రరావు దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ప్రకటనలు చేసేందుకు దర్శకేంద్రుడికి నచ్చేలా కాన్సెప్ట్ తయారు చేస్తే ఒక ప్రకటనకు 5,000 ఇచ్చేవారు.
అదే రాజమౌళి తొలి సంపాదన. ఆ తరువాత శాంతినివాసం సీరియల్ కి పనిచేసే అవకాశం వచ్చింది. ముళ్ళపూడి వర రాజమౌళితో రాఘవేంద్రరావు ఆ ధారావాహిక మొదలుపెట్టారు. జక్కన్న సన్నివేశాన్ని వివరించి దానికోసం పనిచేసే తీరు దర్శకుడికి బాగా నచ్చింది. శాంతినివాసం సమయంలో రాజమౌళి ఏడాదిన్నర పాటు రోజుకు 18 గంటలు కష్టపడేవారు. సీరియల్ పూర్తయిన ఏడాదికి రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా వచ్చింది. ఆ సినిమాను ముళ్ళపూడి వర రాజమౌళి కలిసి చేయాల్సింది. కానీ ఇద్దరూ చేస్తే సినిమాపై ప్రభావం పడుతుందనే అభిప్రాయంతో వర ఆ ప్రాజెక్టును వదిలేశారు. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రాజమౌళి మెగాఫోన్ పట్టిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సింహాద్రి అనే ఓ పవర్ఫుల్ కథని తెరకెక్కించి తానేంటో నిరూపించుకున్నారు రాజమౌళి. ఆ తరువాత సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి, త్రిబులార్లతో రాజమౌళి ఎంతటి సంచలనం సృష్టించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. మరో లేటెస్ట్ మూవీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.